అలాగే లేదు, ఒక్క విషయమే చెప్తాను. ఆ చీడ పురుగు చేరు చెట్టు చేరుచని ఒక్కళ్ళు ఉంటే చెడు పిల్లలు అందరినీ పాడు చేయాలి. మన స్కూల్లో జరిగేది అదే. మాస్టర్లు అందరూ బాధపడేది ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు చెడు పిల్లలు ఉంటారు. మొన్నటి వరకు మగపిల్లలు అల్లరి చేసే వరకు ఆడపిల్లలు కోరుతున్నారు. నేను అలా వెళ్తుంటే ఆడపిల్లలు మొదలుపెట్టారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆడపిల్లలు కూడా తయారయ్యారు. నేను టోటల్గా చెప్పేది ఏంటంటే, నేను 2014లో వచ్చాను. అప్పుడు 10 మంది ఇక్కడ కూర్చున్న పిల్లలు పుట్టి ఉండరు, భోజనాలు తెలిసి. అప్పుడు వచ్చాను ఈ స్కూల్కి. అప్పటి నుంచి ఇక్కడే చేస్తున్నాను. అప్పుడు నుంచి లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు కూడా పిల్లలు చాలా డిసిప్లైన్లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం అదుపు తప్పారు. అది రకరకాల కారణాలు ఉంటాయి. ఇంటికాడ తల్లిదండ్రులు సరిగ్గా పిల్లలకి భయం చెప్పకపోవడం అసలు కారణం అయితే, స్కూల్లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇష్టానుసారం ఉండడం రెండవ కారణం. మీ అందరికీ నేను ఒకే విషయం చెప్తున్నాను. చిన్న వయసులో మీరు పెరిగిన వాతావరణాన్ని బట్టి మీరు పెద్ద అయిన తర్వాత కూడా అదే ప్రవర్తన వస్తుంది, కానీ మారదు. పిల్లలు ఉన్నారా? అందరూ కూడా మీరు చిన్నప్పుడు ఏ విధమైన ప్రవర్తన నేర్చుకున్నారో పెద్ద అయిన తర్వాత కూడా అదే విధంగా జీవితం సాగుతుంది తప్ప, చిన్నప్పుడు చెడుగా ఉండి పెద్ద అయ్యాక మంచిగా మారాలంటే మారే ప్రసక్తి ఉండదు. కనుక అందరూ కూడా ఈ రోజు నుంచి అయినా పిల్లలందరూ కూడా టీచర్లు, సార్లు, మేడంలు అందరూ చెప్పిన మాటలు విని కొంచెం గౌరవించడం నేర్చుకోండి. క్లాసులోకి వచ్చిన టీచర్ని రెస్పెక్ట్ ఇవ్వండి. ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇచ్చారో వాళ్ళకి టీచర్కి మీ మీద ప్రేమ కలుగుతుంది. దానివల్ల పిల్లలకి ఏమో చేయాలి అన్న తపన ఉంటుంది. మీరే టీచర్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ మనసు బాధపడింది అనుకోండి, ఇంకా వాళ్ళకి ఏంటి చెప్పేది మేము అన్న భావన వచ్చేస్తుంది. కనుక మీరు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు. లాస్ట్ ఇయర్ కూడా 10th క్లాస్ వాళ్ళకి కూడా చెప్పారు, అందరూ పాస్ అవ్వాలి, కాలేజీలో చదవాలి అని. ఎందుకంటే మేము వచ్చింది మీరందరూ పాస్ అయ్యి కాలేజీకి వెళ్ళి మంచి భవిష్యత్తులో ఉండాలని మేము అందరం కోరుకుంటాం. కనుక ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తుతోటి ఉజ్వలంగా వెలిగి రేపన్న రోజున బయట కనపడితే నేను మంచి స్థితిలో, ఉన్నత స్థితిలో ఉన్నాను సార్ అనే మాట వినాలని మీ అందరి నుంచి కోరుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయుల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.